వెల్కమ్ ఫ్రెండ్స్. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్‌లో మనకి యూనిట్ 4లో మెన్షన్ చేసినటువంటిది వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఈ పర్టిక్యులర్ యూనిట్‌కి అభ్యర్థులు ప్రధానంగా 2 అఫీషియల్ డాక్యుమెంట్స్‌ని చదవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఈ పర్టిక్యులర్ టాపిక్ నుంచి స్కోర్ చేయడం చాలా ఈజీ. బట్ అఫీషియల్ డాక్యుమెంట్స్ చదివిన వాళ్ళకే ఖచ్చితంగా స్కోర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముందుగా అభ్యర్థి చదవాల్సినటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్‌సైట్. ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థి. ముందుగా సీపీసీబీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సీపీసీబీ అసలు ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? దాని ఫంక్షన్స్ ఏంటి? ఇటీవల అది తీసుకొచ్చినటువంటి వివిధ రకాల ఇనిషియేటివ్స్ గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది. దెన్ మీరిక్కడ చూసినట్లయితే సీపీసీబీ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే పర్టిక్యులర్ టాపిక్‌లో వాళ్ళు హజార్డస్ వేస్ట్ గురించి మెన్షన్ చేశారు. హజార్డస్ వేస్ట్ గురించి కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. యూజ్డ్ ఆయిల్ కూడా ఒక వేస్టేనండి. దీనికి సంబంధించిన ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ రూల్స్ గురించి కొంచెం మినిమమ్ అవగాహన పెట్టుకొని ఉండాలి. తర్వాత ఈ వేస్ట్ గురించి చదవాలి. టైర్ వేస్ట్ గురించి చదవాలి. మునిసిపల్ సాలిడ్ వేస్ట్. హ్మ్. ఇక్కడి నుంచి మీకు అభ్యర్థికి ప్రధానంగా క్వెషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత బయోమెడికల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, బ్యాటరీ వేస్ట్, కన్‌స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్. ఈ ప్రధానమైనటువంటి సాలిడ్ వేస్ట్‌ల గురించి చదవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానమైనది మునిసిపల్ సాలిడ్ వేస్ట్. ఈ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన రూల్సే ఏకంగా ఉన్నాయి. ప్లస్ యాన్యువల్ రిపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే యాన్యువల్ రిపోర్ట్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంఎస్‌డబ్ల్యూ రూల్స్ అని ఉంది. ముందుగా ఎంఎస్‌డబ్ల్యూ రూల్స్ తెలుసుకోవాలి. 2016లో కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించిన రూల్స్‌ని తీసుకురావడం జరిగింది. 8 ఏప్రిల్ 2016 నుంచి. ఈ డేట్ ఇట్‌సెల్ఫ్ ఇంపార్టెంట్. ఈ రూల్స్ గురించి ప్రధానంగా క్వెషన్ వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ రూల్స్ అభ్యర్థి స్కిప్ చేసినట్లయితే తనంతట తానుగా మార్క్స్ కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని స్కిప్ చేయకూడదు. దీన్ని జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. చదువుకున్న తర్వాత ఈ రూల్స్ ప్రకారము సీపీసీబీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ రిపోర్ట్ ఇస్తారు. సపోజ్ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ మనకు అందుబాటులో ఉన్నదైతే యాన్యువల్ రిపోర్ట్ 2021 ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. దీని ఖచ్చితంగా అభ్యర్థి కొంత అవగాహన కలిగి వెళ్ళాలి. లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. సపోజ్ ఓవరాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఇవ్వటం జరిగింది. 2020, 21 నాటికి దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం సాలిడ్ వేస్ట్ ఒక రోజులో ఎంత అంటే 1,60,038.9 టన్స్ పర్ డే. దీంట్లో ఎంత కలెక్ట్ అవుతుంది? ఎంత ట్రీట్ జరుగుతుంది? ఎంత ల్యాండ్ ఫిల్‌కి గురవుతుంది? ఎంత అన్‌అకౌంటెడ్ అవుతుంది? అనే ఫండమెంటల్ ఈ పర్టిక్యులర్ పారాగ్రాఫ్ చదువుకోకుండా అస్సలెళ్ళకూడదు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పెషల్లీ ఒక రోజులో ఎంత సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది? అనేది నేర్చుకోవాల్సుంటుంది. ఎంత కలెక్ట్ అవుతుంది? తర్వాత ఎంత ట్రీట్ అవుతుంది? ఎంత ల్యాండ్ ఫిల్‌కి గురవుతుంది? ఎంత అన్‌అకౌంటెడ్ అవుతుంది? అనే అంశాలు గుర్తుపెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొక అభ్యర్థి చూడాల్సిన ఇంకొక ప్రధానమైన అంశము పర్ క్యాపిటా సాలిడ్ వేస్ట్ జనరేషన్ అండి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చెత్త ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనే దానికంటే, ఒక వ్యక్తి ఎంత చెత్త ప్రొడ్యూస్ చేస్తున్నాడు మన దేశంలో. పర్ క్యాపిటా సాలిడ్ వేస్ట్ జనరేషన్ ఎంతుంది? ఫర్ ద పాస్ట్ 6 ఇయర్స్ ఈ డాక్యుమెంట్‌లో ఇవ్వటం జరిగింది. 2015, 16లో పర్ క్యాపిటా సాలిడ్ వేస్ట్ జనరేషన్ 118.68 గ్రామ్స్ పర్ డే ఉంటే 2021 నాటికి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి 119.07 గ్రామ్స్ పర్ డే. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో పర్ క్యాపిటా సాలిడ్ వేస్ట్ జనరేషన్ చాలా తక్కువ. ఈ కాన్సెప్ట్స్ కూడా అభ్యర్థి నేర్చుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, 2 రకాల డాక్యుమెంట్స్ ముందుగా ఒక వెబ్‌సైట్ ఫ్రెండ్స్. సీపీసీబీ. ఈ సీపీసీబీ
యొక్క బేసిక్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. ఆ బోర్డ్ కంపోజిషన్ ఎలా ఉంటుందో నేర్చుకోవాలి. తర్వాత మేజర్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో మేజర్ సాలిడ్ వేస్ట్‌లైనటువంటి వేస్ట్‌ల గురించి నేర్చుకోవాలి. ప్రధానంగా అభ్యర్థి మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మీద కాన్సంట్రేట్ చేయాలి. మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో భాగంగా ఖచ్చితంగా మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అనే అఫీషియల్ డాక్యుమెంట్‌ని అభ్యర్థి చదువుకోవాలి. ఈ అఫీషియల్ డాక్యుమెంట్ చదవకుండా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతాడు. సపోజ్ ఒకటి రిఫ్యూజ్డ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అని ఒకటుంటుంది. ఈ రిఫ్యూజ్డ్ డెరైవ్డ్ ఫ్యూయల్ గురించి తెలుసుకోకుండా నేను ఎగ్జామ్‌కెళ్తాను అంటే కష్టమవుతుంది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ సాలిడ్ వేస్ట్ అన్నమాట. సో, ఖచ్చితంగా అభ్యర్థులు ఒకటి యాన్యువల్ రిపోర్ట్, రెండోది మేనేజ్మెంట్ రూల్స్, మూడోది వెబ్‌సైట్. ఈ మూడిటిని బేస్ చేసుకోవాలి. ఇక కరెంట్ అఫైర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండాల్సి వస్తుంది. సేమ్ కేస్ విత్ అదర్ టాపిక్స్ అండి. మనకి సిలబస్‌లో మెన్షన్ చేసిన అదర్ టాపిక్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే దానికి కూడా ఈ సీపీసీబీ వెబ్‌సైట్ నుంచే మీరు తీసుకురావచ్చు. సపోజ్ ఎయిర్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, నాయిస్ డేటా కానీ మీకు ఖచ్చితంగా ఇందులో నుంచి క్వెషన్స్ వస్తాయి. ఓవరాల్‌గా ఈ వెబ్‌సైట్ అనేది ఎవరైతే ఎఫిషియంట్‌గా వాడుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే వస్తుంది. మనం ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం అనేది కాదండి. ఎగ్జామినర్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు? గంటల తరబడి పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం కాదు. ఎగ్జామినర్ ఎక్కడి నుంచి అడుగుతాడు అనే దాన్ని క్యాచ్ చేసి, ఆ రకంగా మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేసుకోవాలి. ఎస్పెషల్లీ అఫీషియల్ వెబ్‌సైట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ నుంచి మీ ప్రిపరేషన్ కంటిన్యూ కావాలనేది నా ఉద్దేశము. మనం సేమ్ ఇదే ప్యాటర్న్‌లో క్లాసెస్ చెప్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో యాప్ యొక్క లింక్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ రూ. 1000కి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, 1500కి పేపర్ 2 కోర్స్ యాప్‌లో అందుబాటులో ఉంది. సో, ఒక 1 మంత్ ముందు ఎగ్జామ్‌కి 1 మంత్ ముందులో మీకు ఈ సిలబస్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. డైలీ లైవ్ క్లాసెస్ జూమ్‌లో ఉంటాయి. ఎట్ నైట్ 9 పీఎం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.